ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మీరు బాధలో ఉన్నారా? తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? డిప్రెషన్ లో ఉన్నారా? ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ రోజు ఖచ్చితంగా మీరు సాక్షి పేపర్ ఓపెన్ చేసి చదవాల్సిందే. ఆన్లైన్ లో కూడా దొరికిద్ది. సాక్షి ఈ పేపర్ అని కొట్టేసి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఓపెన్ చేసి లోపల పేజీల దాకా కూడా అవసరం లేదు, మొదటి పేజీలో బ్యానర్ ఐటమ్ చదవండి. మీరు కొంత కామెడీగా ఫీల్ అవుతారు, కొద్దిసేపు నవ్వుకుంటారు. మీకున్నటువంటి ఒత్తిడి నుంచి, మీకున్న డిప్రెషన్ నుంచి కొంత బయటపడటానికి ఖచ్చితంగా అవకాశం. చాలా మంది డిప్రెషన్ ఉన్నప్పుడు కొంత కామెడీ జోకులు అది ఇది చూస్తూ ఉంటారు కదా. బ్రహ్మానందానికి సంబంధించినవి, బాబు మోహన్ సంబంధించినవి, ఆలీ చేసిన కామెడీ ఇదంతా చూసి కొంత బాధలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా, మైండ్ రిలీఫ్ కోసం. ఇప్పుడు ఇవాళ సాక్షి పేపర్ చదవండి. బ్రహ్మానందం కామెడీ చూసిన దానికంటే, ఆలీ కామెడీ చూసిన దానికంటే, బాబు మోహన్ కామెడీ చూసిన దానికంటే ఇంకా బెటర్ కామెడీ ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా మావిగన్ మాటేనంట. ఎక్కడ చూసినా మావిగన్ మావిగన్ అంటున్నారట. అంటే మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుతూ రాజధాని చేయండి అని ఎక్కడ చూసినా జనం చర్చించుకుంటున్నారట. ఎస్, జనం చర్చించుకుంటున్నారు. ఏమని చర్చించుకుంటున్నారు? ఇదేందిరా, మంచోడా పిచ్చోడా, శుభమా అని చెప్పేసి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉంటే, రాష్ట్రం మొత్తం పండగ వాతావరణంలో ఉంటే చెడగొట్టే విధంగా ఈ మావిగన్ అంటాడు. మొన్నటిదాకే 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు వచ్చేసే 3 నగరాలు కలిపి రాజధాని తయారు చేయమంటాడు. అసలు క్లారిటీ ఉందా? ఒకప్పుడేమో అమరావతికి జై కొట్టాడు, తర్వాత ఏమో 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి అమరావతికి చట్టబద్ధత కల్పించే రోజు వచ్చేసి మావిగన్ అంటూ ఒక పదం, తన పేరు కలిసి వచ్చేలాగా పదాన్ని క్రియేట్ చేసి మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుతూ మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి, ఈ 3 కలిపి మావిగన్ అని పేరు పెట్టి ఈ 3 నగరాలు కలిపి రాజధాని తయారు చేయండి అని ఒక ప్రపోజల్ పెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రపోజల్ పెట్టి వెళ్ళిపోయాడో వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్, పులివెందులలో పూని, కడప జిల్లాలో కాని కలుపుతూ ఆ 2 నగరాలు పులివెందుల, కడపను కూడా కలుపుతూ రాజధాని తయారు చేయండి, పేరు మాత్రం పులివెందుల పూని, కడప జిల్లాలో కాని కలుపుతూ పెట్టండి అని కొంతమంది కామెడీ. కొంతమంది అయితే దెందులూరు దే తీసుకోండి, తర్వాత గుంటూరులో గు తీసుకోండి, దెందులూరు గుంటూరు కలుపుతూ రాజధాని పెట్టండి కొంతమంది. అంటే సారీ, బూతులు అని కాదు, జనం అంతగా రియాక్ట్ అయ్యారు. జనం చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అస్సలు జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ ఎవడు సీరియస్గా తీసుకోలేదు. నాకు తెలిసి వైసీపీ కార్యకర్తలు కూడా సీరియస్గా తీసుకోలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ తప్ప ఒప్ప ఆ చర్చ పక్కన పెట్టండి. అసలు ప్రధానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. రాజధాని ఎక్కడ పెట్టాలని చర్చ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన బయట పెట్టవచ్చు కాక, కానీ ఇప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలనే ఆలోచన, చర్చ జరగట్లే, ఆ మేధో మధురం జరగట్లే. రాజధాని మీద ఒక క్లారిటీ వచ్చింది, రాజధాని డిసైడ్ అయిపోయారు. దానికి పార్లమెంట్ చట్టబద్ధత నడుస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని మార్చే అవకాశం లేకుండా ఒక చట్టబద్ధత కల్పిస్తున్నారు. అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. గతంలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడాడు కాబట్టి రేపు ఆ పరిస్థితి ఉండకుండా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఒక కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉండకుండా చేయడం కోసం క్లియర్ కట్గా చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఓకే చేస్తున్నాయి. వైసీపీ కూడా ఓకే చేస్తే గౌరవం ఉండేది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ అయినా కొన్ని పొరపాటు చేస్తుంది, ఏ నాయకుడైనా కొన్ని పొరపాటు చేస్తాడు, ఆలోచన విధానంలో పొరపాట్లు ఉంటాయి. కానీ ప్రజల ఆలోచనకు అనుగుణంగా మార్చుకోగలగాలి, ఖచ్చితంగా మార్చుకోగలగాలి. మనిషి అంటేనే మార్పు ఉండాలండి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడానికి వీల్లేదు కదా. రేపటి పరిస్థితిని బట్టి రేపు ఉండాలి, ఇవాళ పరిస్థితిని బట్టి ఇవాళ ఉండాలి. నాయకుడు అనేవాడు జనం యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉండాలి. సరే, ఏదేమైనా ఇప్పుడు జనమంతా మావిగన్ మాటే అనేటువంటిది ఒక బెస్ట్ కామెడీ వార్త. ఎస్, జనమంతా మావిగన్ మాటే అనేది కొంతవరకు నిజం. ఏది కామెడీగా చర్చించుకుంటున్నారు, పండిగా చర్చించుకుంటున్నారు. దాన్ని ఏదో గొప్పగా వీళ్ళు జనమంతా మావిగన్ రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్కి మావిగనే రాజధానిగా ఉండాలి అని మాట్లాడుకుంటున్నట్టుగా, చర్చించుకుంటున్నట్టుగా, మావిగనికి జిందాబాదులు కొడుతున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేస్తున్నట్టుగా, రోడ్ల మీదకి జనాలు వచ్చి అమరావతి వద్దు, మాకు మావిగన్ రాజధాని కావాలి అని అంటున్నట్టుగా రాసే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ప్రపోజల్ పెట్టాడు అంటే జనం మధ్య చిచ్చు పెట్టాలని. ఇప్పుడు మచిలీపట్నం వాళ్ళకి, విజయవాడ వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి ఎందుకు ఆ పల్లెల్లో రాజధాని పెట్టాలి, మా అక్కడ పెట్టవచ్చుగా అనే ఫీలింగ్ వస్తే వాళ్ళకి మధ్య ఘర్షణ జరిగిద్దిగా, వాళ్ళకి మధ్య కొట్టాడు జరిగిద్దిగా. అంటే జగన్మోహన్ రెడ్డి నైజం కాపులకి, కమ్మలకి కొట్టాడు పెట్టాలి, కాపులకి బీసీలకి మధ్య కొట్టాడు పెట్టాలి, కమ్మలకు బీసీలకి మధ్య కొట్టాడు పెట్టాలి, హిందువులకు క్రిస్టియన్లకు మధ్య కొట్టాడు పెట్టాలి, ప్రాంతాల మధ్య కూడా కొట్టాడు పెట్టాలి. ఈ ఆలోచన ఏంది అసలు నాకు అర్థం కాడుతా. ప్రజల మధ్య చీలిక పెట్టడం ఏంటి? ఒక నాయకుడు ఇలా ఆలోచిస్తాడా? ఒక నాయకుడు ఇలా ఉంటాడా? ఒక నాయకుడు బిహేవియర్ ఇదా? సో ఏదేమైనా కొంత బాధాకరం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.